హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. షేర్ తన ప్రతాపం ఇంకా చూపనుందా? మార్కెట్స్ వన్ సైడ్ పడుతూనే ఉన్నాయి. రేపు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది? ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు స్టిల్. మార్కెట్స్ డౌన్‌లో మనం బై చేయాల్సిన స్టాక్స్, గుడ్ స్టాక్స్ బై చేసుకొని ఉంచితే మనకు ఫర్దర్‌గా మార్కెట్ పెరిగినప్పుడు మనకు ఈజీగా వెల్త్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్‌టిపిసి ఐపీఓ అనేది ఓపెన్ అవుతుంది. ఎన్‌టిపిసి గ్రీన్ ఐపీఓ. మరి మన మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి? ప్లస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. మీరు బై, సెల్ చేయాలనుకుంటే మాత్రం మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయొద్దు. ఏందంటే మనం ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియో అనేది మనకు చేయడం జరుగుతుంది. నాకు ఈరోజు మార్కెట్స్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసాయి బాగా హ్మ్. 23,559 324 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ వచ్చేసి 77,699 980 పాయింట్స్ 84 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,088 1,069 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ హైటీ ఇండెక్స్ కూడా 42,369 240 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ కూడా 69 పాయింట్స్ అనేది డౌన్‌లో క్లోజ్ అయింది. ఇలా క్లోజ్ అవ్వడానికి కారణాలు ఇదొకటి. ప్లస్ నెక్స్ట్ మన మార్కెట్‌లో ఏం జరగబోతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకు అనుకున్నట్టుగా నిన్న 23,800 బ్రేక్ అయితే 23,500 నెక్స్ట్ అనుకున్నాము. అది బ్రేక్ అయితేనే వీక్ అనుకున్నాము. బట్ ఏంటంటే మనం 2, 300 పాయింట్స్ పడుతుందా అనే ఆలోచించే లోపే అది మార్కెట్ పడిపోతుంది. ఏదైతే లెవెల్స్ చెప్తున్నామో ఆ లెవెల్స్ మార్చుతున్న కొద్దీ అంటే మార్కెట్ అనేది అటు సైడే వెళ్ళడం జరుగుతుంది తప్ప నాకు అయితే ఆ మధ్యలో రేంజ్ బౌండ్‌లో ఉండి తర్వాత డౌన్ సైడ్ వచ్చింది అంటే 23,800 బిలో వచ్చేసి 23,500 అన్నాము. బట్ అదంతా కూడా వన్ సింగిల్ డేలోనే జరిగిపోతుంది మార్కెట్. 23,500 వచ్చింది. మళ్ళీ క్లోజింగ్ 23,600 దగ్గర క్లోజ్ అయింది. యావరేజ్ వచ్చేసి మార్కెట్ మనకు 23,559 యావరేజ్ క్లోజింగ్ వచ్చేసింది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో పెరిగింది కాబట్టి యావరేజ్ అనేది 23,559. నెక్స్ట్ ఏంటిది అసలు మార్కెటు ఇలా కావడానికి ఎఫ్ఐఎస్ వన్ సైడ్ సెల్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి కారణం ఏంటి? ఇంకా అంటే నిన్న యెస్టర్‌డే వచ్చేసి మనకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల మనకు నెక్స్ట్ వచ్చే ఆర్‌బీఐ మీట్‌లో మనకు రేట్ కట్ ఉండకపోతుందని చెప్పేసి మనం ముందే ఊహించాం. దాంతోని మార్కెట్‌లో పడుతుందా? ఎఫ్ఐఎస్ డాటా ఇంకా రాలేదు. దాంతో పడుతుందా అనేది దాంతోని సెల్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి అనేది నాకు అంటే వన్ సైడ్ సెల్ చేయడం అంటూ కూడా ఉండదు. బట్ ఎందుకని ఫార్వర్డ్ బుకింగ్ ఇంతగా చేస్తున్నారు? వాళ్ళు ఏది ఊహిస్తున్నారనేది మనకు డాటా అయితే వేరే రకంగా ఏం తెలవడం లేదు. బట్ మనకున్న దీని ప్రకారంగా చూస్తేనైతే 23,500 అనేది సపోర్ట్. 23,500 బ్రేక్ అయితే మాత్రం మనకు అప్ సైడ్ వచ్చిన రేపు మాక్సిమం కొంచెం అప్ సైడ్ రావచ్చు. ఎందుకంటే షార్ట్స్ ఇప్పటి నుంచి డౌన్ సైడ్ వచ్చాయి. 24,200 నుంచి వన్ సైడ్ పడుకుంటేనే వస్తుంది కాబట్టి, కొంచెం షార్ట్ కవరింగ్ అయితే 200 పాయింట్స్ అయినా పెరగొచ్చు. 24,200 పైన 24,000 దాకా వచ్చి, మళ్ళీ ఫార్వర్డ్ బుకింగ్ ఇంట్రాడేలో 200, 300 పాయింట్స్ వచ్చేసి మళ్ళీ రేంజ్ బౌండ్‌లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏమైనా 24,500 పైన హోల్డ్ అయితేనే మాత్రమే మనకు అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ మాత్రం 23,500 బిలో వెళ్తే మాత్రం డౌన్ సైడ్ అనేది మనము యొక్క పెరిగిందనుకోండి మళ్ళీ పడుతుందని అనుకోవడం. బట్ ఏందంటే పడ్డా కూడా మీరేందంటే మంచి స్టాక్స్ తీసుకున్నారనుకోండి పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆహ్, ఏది డౌన్ వచ్చినప్పుడు మార్కెట్‌లో మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకు ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదు. మనకు ఇప్పుడు యాస్ పర్ దీని ప్రకారంగా చూస్తే మాత్రం 23,500 సపోర్ట్ 23,500 పైనకొస్తే 23,800 23,800 పైన 24,000 24,200 ఇలా పైకి అప్ సైడ్. డౌన్ సైడ్ అయితే 23,500 బిలో వచ్చేస్తే ఇంక 22, 23 200, 100కు మధ్య మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి డౌన్ సైడ్ నుంచి హెవీగా పడుకుంటూ వచ్చింది కాబట్టి 20% ఆల్రెడీ టచ్ అయిపోయింది. కాబట్టి 200 డీఎంఏ దగ్గర ఉంది. డీఎంఏ నుంచి మనకు ఇవి జస్ట్ షార్ప్ ఫాల్ వస్తున్నప్పుడు మీకు ఈ
అంటే సపోర్ట్ లెవెల్‌లు వర్కౌట్ అవ్వవు. ఏ డీఎంఐలు గానీ, ఏదైనా గూడా వర్కౌట్ కావు. ఎందుకు అంటే న్యూస్ అనేది ఏదైనా న్యూస్ పరంగా ఉన్నప్పుడు వన్ సైడ్ పడే ఛాన్సెస్ ఉంటది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ గూడా ఉన్నాయి. 28 నవంబరు ఎలక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అలయన్స్‌తోని అంటే బీజేపీ ఉంది. బట్ నెక్స్ట్ బీజేపీ రాకపోవచ్చు అనే న్యూస్ కూడా వస్తుంది. దాంతోని పడుతుందా మార్కెటు? లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళది ఉంటదని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసి పడుతుందా? బట్ ఇంకా 4 ఇయర్స్ అయితుంది గవర్నమెంట్‌కు. ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే లేదు. ఓన్లీ స్టేట్ ఎలక్షన్సే. సెంట్రల్ ఎలక్షన్స్ అయితే కాదు. కానీ యూఎస్‌లో మార్కెటు యూఎస్ మొన్నటి దగ్గర నుంచి చూస్తేనైతే యూఎస్‌లో ట్రంప్ వచ్చినాక అప్ సైడే వెళ్ళాలి. బట్ అది ఎందుకు అని మార్కెట్ ఈలోపే తీసుకొని తర్వాత ఏమైనా అనౌన్స్‌మెంట్ ఉంటాయని జెప్పేసి భయపడి ముందే పడుతుందా? లేకపోతే ఎలా అనేది తెలవట్లేదు. న్యూస్ అయితే ఏం లేదు. బట్ ఓన్లీ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ అనేది సెల్లింగ్ జేస్తున్నారు. డీఏఎస్ ఎంత బై చేసినా గూడా మనం రిటైలర్స్ బై చేసినా గూడా ఆ స్టాక్స్‌ను మనం అంతగా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు మనం ఉన్న స్టాక్స్ మాత్రం పర్చేజ్ చేసుకొని ఉంచుకుంటే ఇప్పుడు గాకపోయినా రేపు అంటే 1 మంత్, 2 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్‌కైనా వాళ్ళొచ్చి మళ్ళీ పర్చేజ్ జేయాల్సిందే. పర్చేజ్ జేసినప్పుడు ఇక్కడి నుంచి అప్ సైడ్‌కి తీసుకెళ్లాల్సిందే తప్ప మనకు మార్కెట్‌లో ఇంకోటైతే ఉండదు. ఇది నెక్స్ట్ నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,000 సపోర్టు. అది 49,900 దాకా వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. 50,000 అయితే అసలు 50,300 దాకా వచ్చి క్లోజ్ అయింది. బట్ 290లో క్లోజ్ అయింది. బట్ యావరేజ్ మాత్రం 50,088. లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో 300 పాయింట్స్ అనేది రికవరీ వచ్చింది. దీనికి సపోర్ట్ వచ్చేసి 50,000 సపోర్ట్. 50,000 తర్వాత 50,500 ఈ 1,500 తర్వాత 51,000 ఇలానే ఉంటుంది. 500 పాయింట్స్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. బట్ ఏందంటే అదే రేట్ కట్ ఉండకపోవచ్చనే ఉద్దేశంతోని బ్యాంక్స్‌లో అయితే బాగా డౌన్ ఫాల్ వచ్చింది. మేజర్‌గా మనం బ్యాంక్‌లో చూసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిన్నటి వరకు కూడా 1680, 1750 ఉండే 1680 నుంచి మనకు అప్ సైడ్ ఎళ్తుందని అనుకున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీలో మేజర్‌గా వచ్చేసి ఇదే 280, 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంక్ 150 పాయింట్స్ కాంట్రిబ్యూట్, ఎస్‌బీఐ కూడా కాంట్రిబ్యూట్ చేయడం. మేజర్‌గా అన్ని బ్యాంక్స్ కూడా డౌన్ సైడ్ వచ్చడం వల్ల రేట్ కట్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశ్యంతోని బ్యాంక్‌లో రేట్ కట్ అయ్యి ఉంచేదుంటే బ్యాంక్స్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. యెస్టర్‌డే వచ్చిన న్యూస్ ఏంటి అది ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగడంతోని మనకి ఇంకా రేట్ కట్ ఉండదనే దాంతోని డీప్‌గా కట్ అయ్యాయి. బట్ ఓవర్‌గా అంటే మార్కెట్ అయితే రియాక్ట్ ఓవర్‌గా అయిందనే చెప్పొచ్చు. కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్స్ ఇక్కడి నుంచి అప్ సైడ్ వితిన్ అవర్స్‌లోనే అంటే సింగిల్ డేలోనే మళ్ళీ షార్ప్‌గా రికవర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి ఏందంటే మనం పర్చేజ్ చేద్దాం. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1680 సపోర్ట్ అనుకున్నా. 1680 దగ్గర అది గాని, రిలయన్స్ గాని పర్చేజ్ చేసి ఉంచుకోండి. అప్ సైడ్ వచ్చే మార్కెట్ ఎంత రికవర్ వచ్చినా వెంబడే రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ చైన్ చూసుకుంటే ఆప్షన్ చైన్‌లో ఈరోజు వచ్చేసి మనకు నిఫ్టీ పరంగా చూసుకుంటే 14థ్ రేపు ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉన్నది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ అనేది ఈ రోజుతోని లాస్ట్ అవుతుంది. వీక్లీ మంత్లీ ఉంటుంది. మనకు 23,600 23,600 దగ్గర బయర్స్ సెల్లర్స్ ఉన్నారు. రేపు మాత్రం 23,500 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని పైన 23,600 పైన హోల్డ్ అయ్యేదుంటే 23,600-800 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంది. 23,500 బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ షార్ప్‌గా 23,300, 200 దగ్గర 100 పాయింట్స్‌కే ఉంటుంది మేజర్‌గా. ఎందుకంటే ఆల్రెడీ షార్ప్‌గా పడుకోతూ వచ్చింది కాబట్టి డౌన్ అప్ సైడ్ నుంచి. ఈరోజు చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనము అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ చూడండి 50,000 సపోర్ట్ అంటే ఉంది గనక దాని పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ ఆప్షన్స్ లేవు కాబట్టి మంత్లీ యాక్చువల్లీ 27థ్ నవంబరు 50,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. తర్వాత వచ్చేసి చూడండి 49,500 అనేది 49,500 అనేది బ్రేక్ కాదు మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 27థ్ వరకు 27థ్ నవంబర్ లోపు మాక్సిమం కాకపోవచ్చు. మనకు 51,000 పైన 50,500 50,500 50,000 క్లోజ్ అయింది కదా! 50,500 పైన గనుక హోల్డ్ అయ్యి ఉంటే మళ్ళీ 51,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ.
ఎందుకంటే ఇక వీక్లీ ఆప్షన్స్ అయితే మొత్తం నెక్స్ట్ ఈ నవంబర్ 20థ్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి నిఫ్టీ పైనే ఉంటది. కాబట్టి మార్కెట్ ఏమన్నా స్టేబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ వీక్లీ ఆప్షన్ చేయబట్టి వాళ్ళు ఆప్షన్స్‌ని బట్టి ట్రేడ్ అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడేమన్నా మిగతా నిఫ్టీ ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి వీక్లీ. కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది ఒక మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎటెళ్ళినా ఒక మూమెంటు అంటే ఈ ఆప్షన్స్ వీక్లీ ఉండడం వల్ల ఆప్షన్స్‌ని బట్టి అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇప్పుడేందంటే మంత్లీ ఆప్షన్స్ కాబట్టి కొంచెం చేంజెస్ అయ్యే మార్కెట్ అయితే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు ఎఫ్ఐఎస్ పరంగా చూసుకుంటే నిన్న మీడియం బేరిష్ ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్. క్లయింట్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. ఫ్యూచర్స్‌లో గాని, స్టాక్స్‌లో గాని, ఇండెక్స్ ఆప్షన్‌లో. బట్ మార్కెట్ మాత్రం డౌన్ సైడ్ వస్తుంది. ఓన్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల. నెక్స్ట్ మనకు 12థ్ నవంబరు మనకు ఆల్రెడీ ఇది డాటా వచ్చేసింది. ఇగో 13థ్ నవంబర్. 13థ్ నవంబర్‌లో యూఎస్ఏలో ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఉన్నది ఇయర్ ఆన్ ఇయర్ అక్టోబరు. 2.4 ఉంటే 2.26 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు యూఎస్‌లో. నెక్స్ట్ 14థ్ నవంబర్ రేపు జాబ్‌లెస్ క్లెయిమ్స్ డాటా ఉంది. అలాగే రేపు డబుల్ ఇన్ఫ్లేషన్ గూడా ఉంది. ఇది 1.84 ఉంటే 2.20 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దీనికంటే ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుందా? ఈ ఇన్ఫ్లేషన్ అనేది హెవీగా ఉంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 15థ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఉంది ఆయనది. దీన్ని బట్టి మార్కెట్‌లో కొంచెం ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డాటా అనేది పాజిటివ్‌గా వస్తే అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఈరోజైతే కాంట్రిబ్యూట్ చేసినయి వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇవన్నీ గూడా డౌన్ సైడే వచ్చేసాయి. ఎఫ్ఐఎస్ ఈరోజు ఏమైనా సెల్ చేశారా అంటే ఇక్కడ డాటా వచ్చేసి ఎఫ్ఐఎస్ డాటా ఎఫ్ఐఎస్ డాటా వచ్చేసి లేదు. ఎఫ్ఐఎస్ ఆప్షన్స్ వచ్చేసి చూడండి ఈరోజు బై చేశారు 37,331 క్రోర్స్ అయితే బై చేశారు. బట్ చూడాలి మార్కెట్ రేపైతే మాక్సిమం 23,500 అయితే సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే వన్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వన్ సైడ్ ఎళ్ళినా గూడా వాళ్ళకు బయర్స్ అనేది రారు కాబట్టి మార్కెట్ కొంచెం షార్ట్ కవరింగ్ ఎన్ని షార్ట్స్ ఉన్నా షార్ట్ కవరింగ్‌తోని కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీఓ వచ్చేసి 102 నుంచి 108 ప్రైస్ ఇది ఇష్యూ. బానే ఉంటుంది. మనకు గ్రీన్ ఎనర్జీ టైప్‌లోనే వచ్చేసి బానే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఐపీఓ వచ్చేసి 19థ్ నవంబర్‌లో ఓపెన్ అవుతుంది. 22nd నవంబర్ అనేది ఎండ్ అయిపోతుంది ఐపీఓ. ఇది వచ్చేసి అంటే 80-90 రూపీస్ మధ్యలో ఇస్తే గనుక మార్కెట్‌లో కొంచెం మంచిగానే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది 102 నుంచి 108 అంటే 150-180 మధ్యకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీఓ ఇది అప్లై చేయండి మస్ట్‌గా. మీకు అంతకుముందే కొన్ని ఐపీఓలు చెప్పాను. అందులో ఇది గూడా ఒకటి వన్ ఆఫ్ ఐపీఓ. కాబట్టి ఇది వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మీకు కొన్ని స్టాక్స్ ఆల్రెడీ అంటే ఇంతకుముందు గూడా చెప్పాను. మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకోండి. మీకిప్పుడు ఈ లెవెల్‌లో ఉంటే 165 రూపీస్‌లో బంధన్ బ్యాంకు 165 రూపీస్ ఉంది. ఐఈఎక్స్ వచ్చేసి 162 రూపీస్ ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్ వచ్చేసి 400, 380 లెవెల్‌లో పర్చేజ్ చేయండి. ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి 1680 మళ్ళీ అదే లెవెల్‌కి వచ్చింది పర్చేజ్ చేయండి. అశోక్ లీలాండ్ వచ్చేసి 210 నుంచి 200 మధ్యలో పర్చేజ్ చేయండి. ఇవన్నీ గూడా స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి హోల్డ్ చేసుకుంటే మీకు అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌ని మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. ఇది బంధన్ బ్యాంక్ వచ్చేసి మీరు అప్ టు 3 ఇయర్స్ గనుక హోల్డ్ చేయగలిగితే 500 రూపీస్ అనేది చూస్తారు. నెక్స్ట్ ఇది బంధన్ బ్యాంకు. బయోకాన్ వచ్చేసి మీకు 500 పైన ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంది. వేదాంత కూడా డౌన్ సైడ్ వస్తది. 380 లెవెల్‌లో వస్తే మళ్ళీ పర్చేజ్ చేయండి. ఎందుకు అంటే మీరు లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళేందంటేను అది బై చేసి హోల్డ్ చేయండి. లేదు మీరు 20%, 30% షార్ట్ టర్మ్ ఉండేవాళ్ళైతే 20, 30% పెరగగానే ఒకసారి ఆ రేట్ నుంచి డౌన్ సైడ్ వస్తుందా ఎగ్జిట్ కండి. దాన్ని బట్టి మనకు అప్ సైడ్ వచ్చేసి
20%, 30% పెరగగానే 20% నుంచి 15%కి రాగానే ఎగ్జిట్ కావడం బెటర్. ఎందుకు అంటే మార్కెట్‌ను పొజిషన్ చూడండి ఒకటి. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా? అప్ సైడ్ ఉంటుందా? ఒక పొజిషన్. ఎందుకంటే మీకు లెవెల్స్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తూనే ఉన్నాం. ఈ లెవెల్ దాటిందంటే ఈ లెవెల్, నెక్స్ట్ ఈ లెవెల్ దాటిందంటే ఈ లెవెల్ అని చెప్పేస్తున్నాం. మార్కెట్ ఆ లెవెల్స్ వచ్చేసి ఈ మధ్య వెరీ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఓన్లీ నిన్న మనం మాట్లాడుకున్న 23,800 బిలో వచ్చేసి 23,500. 23,800 బ్రేక్ అవ్వద్దనుకున్నాం. కానీ మార్కెట్‌లో బ్రేక్ అయింది. ఆ 23,800 బ్రేక్ అయితే 23,500 అనుకున్నా. ఆ 500 వితిన్ 1 డేస్‌లోనే వచ్చి మళ్ళీ అప్ సైడ్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ అంత షార్ప్‌గా వస్తున్నది. కాబట్టి మీరేందంటే మంచి స్టాక్స్ పర్చేజ్ చేసుకొని ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ అనేది ఈజీగా మనకు అదవుతుంది. ప్లస్ ఎవరైనా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనుకుంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. జీ ఎంటర్‌టైన్‌మెంట్. జీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి అప్ టు 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకున్నారనుకోండి. 114 ఉంది. మీరు బై మంచి స్టాక్స్ అయితే బై చేసుకొని హోల్డ్ చేయండి. ఇది రూ. 500 వరకెళ్ళేది. మీకెందుకు అంటే ఇప్పుడు ఇది మనము వెళ్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఏందంటే ఈ రిజల్ట్‌ని బట్టి, మేనేజ్‌మెంట్‌ని బట్టి కొంచెం దాన్ని బట్టి చెప్తా ఉంటాం. మనకు అప్ టు 2, 3 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ అయినా కూడా మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి, బై చేసి హోల్డ్ చేశారనుకోండి, మార్కెట్ ఇవాళ కాకపోయినా 1 ఇయర్ కన్నా, 2 ఇయర్స్ కైనా ఇప్పటికైనా పెరగాల్సింది. ఆ పెరగాల్సిన దాంట్లో మనం ఏ ఏ స్టాక్స్ పర్చేజ్ చేస్తే బెటరు అనే దానిలో మనం ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను. బంధన్ బ్యాంక్ ఒకటి చెప్పాను. నెక్స్ట్ ఐఎక్స్ చెప్పాను. ప్లస్ జీ ఎంటర్‌టైన్‌మెంటు, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి రూ. 65 ఉంది. ఇది కూడా బై చేసి ఉంచుకోండి. మీరు 10 ఇయర్స్ కనుక 5-10 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే మీరు దీంట్లో 3-4x అంటే 5 టైమ్స్ మనీ అనేది ఇప్పుడు 5-6 టైమ్స్ కనుక మీరు ఈజీగా ఎర్న్ చేయగలరు. ఎందుకంటే మన మార్కెట్ చూడండి 3 ఇయర్స్ బ్యాక్ ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది తెలిస్తే మీకు ప్రైస్ అనేది ఈజీగా అనేది డబుల్, త్రిబుల్ అయిన స్టాక్స్ ఉన్నాయి. చాలా స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏందంటే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్ పెరిగినప్పుడు ఈజీగా మనకు ఈ స్టాక్ మార్కెట్ నుంచి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. మీరు బ్యాంక్‌లో గనుక హోల్డ్ చేస్తే అంటే బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే 9 ఇయర్స్‌కు డబుల్ అవుతుంది. ఇక్కడ 3-5 ఇయర్స్ మధ్యలో 2x, 3x వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు మంచి స్టాక్స్ గనుక పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే ఈజీగా మీరు స్టాక్ మార్కెట్ నుంచి మనీ అనేది ఈజీగా గెయిన్ చేయాలి. బట్ అందులో పెట్టే అమౌంట్ ఏందంటే, ఈరోజు పెట్టేసి రేపు తీసుకునేది, రేపు పెట్టేసి ఎల్లుండి తీసుకుని కాదు. మీరు పెట్టిన అమౌంట్ అనేది కనీసం 2-3 ఇయర్స్ గనుక హోల్డ్ చేయగలిగితే ఈజీగా గెయిన్స్ వస్తాయి. మీరు ఏదైతే షార్ట్ టర్మ్ అంటే 1 డే, 1 మంత్, 1 వీక్ పెట్టినారనుకో ఏదైనా స్టాక్ ట్రేడ్ చేస్తే మీరు 5-10% పెరగగానే ఎగ్జిట్ కండి. 2%, 3% అనేది స్టాప్ లాస్ పెట్టేసుకోండి. అలా చేయడం వల్ల ట్రేడింగ్ అనేది వేరు, ఇన్వెస్ట్‌మెంట్ అనేది వేరు. ట్రేడింగ్ చేస్తున్నారా? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? దాన్ని ఒకసారి చూడండి. ప్లస్ ఎఫ్ఐఎస్ ఇప్పుడు ఆ డాటా అనేది అప్‌డేట్ అయింది. ఈ రోజు కూడా సెల్ చేశారు. 2500 క్రోర్స్ అని సెల్ చేశారు. డీఐఎస్ చూడండి 6145 క్రోర్స్ అనేది బై చేశారు. బట్ ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ నంబరింగ్ ఏమన్నా తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు 28 నవంబర్‌ల మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. 28, 23న కూడా జార్ఖండ్‌లో సెకండ్ ఫేజ్ ఉన్నట్టున్నది. కాబట్టి మనకు 26 ఉంటది. ఈ మంత్ తర్వాత మనకు ఆహ్, ఒక క్లారిటీ వస్తే మాత్రము ఈ ఎలక్షన్ తర్వాత మార్కెట్‌లో ఏదైనా ఒకటి గవర్నమెంట్ అయితే స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ అప్ సైడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. 23,500 కింద బిలో మాత్రం వెళ్తే మార్కెట్ అప్ సైడ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా ఒక న్యూస్ అనేది రావాల్సిందే మార్కెట్‌లో. మార్కెట్‌లో న్యూస్ లేకపోతే మాత్రం డౌన్ సైడ్ ఎఫ్ఐఎస్ అయినా ఆగాలి సెల్ చేయడం. లేదు మన మార్కెట్‌లో న్యూస్ అయినా రావాలి. ఏదైనా వస్తేనే అప్ సైడ్ వస్తుంది. అప్ సైడ్ మళ్ళీ 24,500 పైనకి వస్తేనే మనకు మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే అప్పటి వరకు రేంజ్ బౌండ్‌లో ఉంటుంది. 20%, 10% పెరిగిందంటే సెల్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ పర్చేజ్ చేయడమే జరుగుతుంది. మార్కెట్ ఇట్లా రేంజ్ బౌండ్‌లోనే ఉండడం జరుగుతుంది. 23,500 బిలో వెళ్ళేదుంటే మార్కెట్స్ అనేది ఇంగా అంటే డౌన్ సైడ్ ఎళ్లి మళ్ళీ అప్ సైడ్ ఎరగడం, అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ రావడం ఇలానే జరుగుతుంది. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. నెక్స్టు మీరు పర్చేజ్ చేసేది ఎలా అయినా గూడా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే మీరు బై, సెల్ చేశారనుకోండి కొంచెం ఈజీగా అనేది ఉంటుంది.
ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.